హలో గాయ్స్, లెట్స్ ప్రిపేర్ 30 days బ్రేక్ఫాస్ట్ ఛాలెంజ్. ఎవ్రీడే నేను ఒక బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉంటాను ఛానల్లో. సో ఎవ్రీడే మీరు బ్రేక్ఫాస్ట్ ఇందులో చూసుకొని మీరు ట్రై చేసుకోవచ్చు. లైక్ 30 days పెడతాను. టుడే ఈజ్ ఉప్మా అనమాట. సో నేను ఉప్మా చేస్తున్నాను. మీరు కూడా వన్స్ ట్రై చేయండి ఈ స్టైల్లో ఉప్మా. చాలా బాగుంటుంది టేస్టీగా. నాకు ఉప్మా అనేది లూజ్గా ఉంటే చాలా ఇష్టం అనమాట. చిన్నగా ఉన్నప్పుడు అనుకునేటోళ్ళం కదా, ప్లేట్లో జారు పెట్టేట్టు ఉండాలి అని. సో అట్లా నాకు చాలా ఇష్టం లూజ్గా ఉండాలి ఉప్మా అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఉప్మా 1 గ్లాస్ తీసుకున్నాను అనమాట, చిన్న గ్లాస్. దాన్ని బాగా ఫ్రై చేశాను అనమాట. మంచిగా అది స్మెల్ లేకుండా కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి కొంచెము. సో ఆ ఫ్రై చేసిందంతా మళ్ళీ ఒక దాంట్లో పెట్టుకున్నాను, ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదే గిన్నెలో మళ్ళీ నేను కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. లైక్ ఒక 2 to 3 స్పూన్స్ అనుకోవచ్చు. లైక్ కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో మీరు జీలకర్ర, ఆవాలు అవన్నీ వేయండి. లైక్ నెక్స్ట్ శనగపప్పు ఉంటే శనగపప్పు, ఇంకా మినప్పప్పు వేసుకోవచ్చు. నేను ఇలా శనగపప్పు వేసుకుంటున్నాను. ఇందులో మీరు వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ బీన్స్ కానీ పొటాటో కూడా చాలా బాగుంటుంది ఇందులో. నేనైతే ఇందులో చూపిస్తున్నా కదా, మిర్చి, ఇంకా ఆనియన్స్, ఇంకొంచెం క్యారెట్ అనమాట. సో మిర్చి వేస్తున్నాను నేను. మిర్చీస్ ఒక 4 to 5 చిల్లీస్ తీసుకోండి, డిపెండింగ్ ఆన్ మీరు ఎంత కారం అంత స్పైస్ లెవెల్కి ఉంటుందని కాబట్టి అంత తీసుకోండి. సో నేను ఒక 4 చిల్లీస్ తీసుకుంటున్నాను. ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి అన్నమాట. సో 4 ఈజ్ ఎనఫ్ 1 గ్లాస్కి. సో అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి, మిర్చీస్ కూడా. సో ఇంకా బాగా ఫ్రై అవుతున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ ఇంకా క్యారెట్ అవన్నీ వేసుకోండి. మేము ఇంకా గీ చేసామన్నమాట ఇదే రోజు. నేను అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను మీకు, గీ వీడియో కూడా. మా మమ్మీ గీ చేస్తుంది, ఎవ్రీ మంత్ స్టోర్ చేసి గీ చేస్తుంది. ఆ గీ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ప్రిపరేషన్ ఎట్లా చేస్తారు అనేసరికి కొందరు కర్డ్ తోటి చేస్తారు, మా మమ్మీ అట్లా ఏం చేయదు. లైక్ పాల మీద మీగడతోటే చేస్తుంది. కర్డ్ అంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది అనిపించి సో మమ్మీ కర్డ్ మీద మీగడ తీయదు, జస్ట్ పాల మీద మీగడనే తీస్తుంది. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు త్వరలో, అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇంకా క్యారెట్స్ అవి కూడా వేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ 1 ఆనియన్ తీసుకున్నాను, 1 బిగ్ ఆనియన్. ఈ ఆనియన్ కూడా ఎక్కువ అవ్వద్దు అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఎక్కువ బాగా కూడా ఆనియన్ ఇట్లా వేగితే కూడా కరకర అంటుంది, అట్లా బాగోదు. ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఈ ఉప్మాకి, సన్నరవ్వ ఉప్మా కాబట్టి మంచిగా ఉంటుంది. సో ఇక్కడ నేను 1 క్యారెట్ తీసుకున్నాను. సో నేను 1 గ్లాస్ ఆఫ్ అవి బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ కాబట్టి మీరు ఎట్లా తింటారు దాన్ని బట్టి. లైక్ నేను 1 గ్లాస్ ఆఫ్ ఉప్మా తీసుకున్నా కాబట్టి నేను 3 glasses ఆఫ్ వాటర్ పోసుకుంటున్నా. 3 or 4 glasses అయినా పోసుకోవచ్చు. నేనైతే 3 పోసుకున్నాను. నాకు ఈ ఉప్మా లూజ్గా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇది ఉప్మా ఒకసారి ట్రై చేయండి, విత్ పిక్కిల్ తోటి క్రేజీ ఉంటుంది. సో అది బాయిల్ అవుతున్నాయి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలు పోస్తే టేస్ట్ అయితే క్రేజీ ఉంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి. కొంచెం హాఫ్ లైక్ ఏమంటారు, మనం 1 గ్లాస్ తీసుకున్నాం కదా ఉప్మా, ½ గ్లాస్ మిల్క్ వేస్తే సెట్. మనం 3 glasses ఆఫ్ వాటర్ కదా, ఇది ½ గ్లాస్ అనమాట. టోటల్ 3.5 to 4 అట్లా అవుతుంది అనమాట. సో వేడి చేసిన పాలు కూడా పోసుకోండి బాగా. అది కూడా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే ఉప్మా ఉందో ఆ ఉప్మా ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బాయిల్ అవుతుంది. సో బాగా బాయిల్ అవ్వాలన్నమాట, వాసన అనేది రావచ్చు. ఆల్రెడీ మనం మిల్క్ బాయిల్ చేస్తాం కాబట్టి ఇందులో అంత బాయిలింగ్ అంత అవసరం లేదు, బట్ కొంచెం బాయిల్ అయితే అయిపోతుంది. అట్లా బాయిల్ రావాలన్నమాట. సో బాయిల్ వచ్చిన తర్వాత ఏదైతే ఉప్మా ఉంది కదా మనము అదేంటిది చేసుకున్నది, సో ఉప్మా ఎటువంటి లంప్స్ లేకుండా కలపండి బాగా. లంప్స్ ఏం రావద్దు, చూడండి లంప్స్ ఏం రాలేదు. సో ఇంకా అట్లా బాగా ఇది కూడా బాగా అట్లా బబుల్స్ రావాలి, అట్లా అంటే ఉడుకుతుంది అన్నట్టు అనమాట. సో ఒకసారి వన్స్ ట్రై చేయండి, ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో అయిపోయింది, నేను ఆఫ్ చేశాను. 5 minutes అట్లా ఉంచితే అయిపోతుంది. థ్యాంక్ యూ.